వెల్కమ్ టు మై ఛానల్ ఇన్వెస్ట్మెంట్ మంత్ర సంపద విజయంలో ఇది 6వ వీడియో. చూపించండి, చెప్పండి, అడగండి సూత్రం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో అమ్మకాలను పెంపొందించుకోవడం ఎలా అంటే ఈ 3 అంశాలను కనుక పర్ఫెక్ట్గా ఫాలో అయినట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో అత్యధికంగా అమ్మకాలు చేయడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూపించండి, ఇందులో దీన్ని అత్యంత ముఖ్యమైనదిగా చెప్పుకోవడం జరుగుతుంది. మనం ఏ ల్యాండ్ని అయితే అమ్మాలని అనుకుంటున్నామో ఆ ల్యాండ్ను ఫస్ట్ మనం ఎవరైతే కస్టమర్ ఉంటుండో ఆ కస్టమర్కు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దీనిలో ముఖ్యమైనది సైట్ విజిట్ అంటాం మనం. అంటే ఆ ల్యాండ్కు సంబంధించినటువంటి సమాచారాన్ని ఆ పరిసర ప్రాంతాలలో ఏ విధంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందనే విషయాన్ని వినియోగదారుడు తన కళ్ళతో చూడడం ద్వారా, అంటే సహజంగా ఏదైతే వినియోగదారుడు కళ్ళతో చూస్తాడో దాన్ని 95% వరకు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని అనేక సర్వేలు చెప్పినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ కూడా చూపించండి, మనం ఏదైతే ల్యాండ్ అమ్ముతున్నామో లేదా ఏదైతే ఆస్తి అమ్ముతున్నామో దాన్ని ఆ కొనుగోలుదారునికి చూపించడం ద్వారా వాళ్ళు దాన్ని ప్రత్యక్షంగా చూడడం ద్వారా వాళ్ళు దాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. అంటే ఆ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు వస్తున్నాయి, భవిష్యత్తులో ఏ రకమైనటువంటి అభివృద్ధి వస్తున్నాయి, లేదా పరిశ్రమలు వస్తున్నాయా, లేదా ఇంకా అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏమైనా వస్తున్నాయా అనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి కాబోయే కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యక్షంగా చూడడం జరుగుతుంది. కాబట్టి తద్వారా వాళ్ళు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. తర్వాత చెప్పండి, ఏదైతే మనం ఆస్తిని కస్టమర్కు చూపించడం జరిగిందో చూపించినటువంటి ఆ కస్టమర్కు సంబంధించినటువంటి విషయాన్ని కులంకషంగా చెప్పండి. అంటే ఆ ఆస్తికి సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారాన్ని అంతటినీ ఆ కాబోయే భావి వినియోగదారునికి అందించడం ద్వారా వాళ్ళు కస్టమర్గా మారే అవకాశం ఉండడం జరుగుతుంది. అంటే మనం అమ్మేటువంటి ఆస్తి ఏదైతే ఉందో లేదా ల్యాండ్ ఏదైతే ఉందో అది భవిష్యత్తులో ఆ కొనుగోలుదారునికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది, దానిపైన ఆ భూమిపైన పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో ఏ విధమైనటువంటి లాభాలను గణించడం జరుగుతుంది, అదేవిధంగా ఆ పరిసర ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది, దాని మీద పెట్టుబడి పెట్టడం ద్వారా వాళ్ళ కుటుంబము భవిష్యత్తులో ఆర్థికంగా ఏ విధంగా ముందుకు పోవడానికి అవకాశం ఉందో అనే విషయాన్ని ఒకవేళ కస్టమర్ కనుక మనం చెప్పినట్లయితే, అంటే ఆ ల్యాండ్కు సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారాన్ని అంతటి మనం సేకరించి భవిష్యత్తులో ఇక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల మీ జీవితము మీ పిల్లలకు బంగారు భవిష్యత్తునిస్తుంది, మీరు భవిష్యత్తులో ఆర్థికంగా ఈ విధంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని కనుక ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ కొనుగోలుదారులు కనుక మనల్ని విశ్వసించినట్లయితే తప్పకుండా వాళ్ళు ఆ ఆస్తిని కొనుగోలు చేయడం జరుగుతుంది. మనకంటే అక్కడి వరకు డీల్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అడగండి. ఆస్క్ అనేది రియల్ ఎస్టేట్ రంగంలో తీసుకున్నా ఈ విక్రయ ప్రపంచంలో తీసుకున్నా కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి పదం. అసలు ఈ అడగండి లేకుండా అసలు విక్రయ ప్రపంచమే లేదు, అమ్మకాలే లేవు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. మనకు ఒక సామెత ఉంది, అడగంది అమ్మైనా పెట్టదు అని. ఏదైతే మనం కాబోయే వినియోగదారునికి లేదా కస్టమర్కు కొనుగోలుదారుకు ఆస్తిని చూపించడం, ఆ ఆస్తికి సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారాన్ని వాళ్ళకు అందించడం జరిగింది, చెప్పడం జరిగింది. అంటే ఆ ఆస్తిని కొనుగోలు చేయడం ద్వారా భవిష్యత్తులో వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రయోజనం పొందుతున్నారు, ఆర్థికంగా ఏ విధంగా ప్రయోజనాన్ని పొందుతున్నారు అనే విషయాన్ని తెలియజెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం
ఈ రెండు ఏవైతే ప్రాసెస్ చేసినామో మూడో విషయం వాళ్ళని అడగండి. అంటే మీరు ఆ ఆస్తిని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ అడగడానికి ఎవరైతే అమ్మకందారులు ఉంటారో అమ్మకందారులలో 85% పీపుల్ అంటే అమ్మకందారులు వాళ్ళని అడగడానికి సందిగ్ధంలో ఉండడం జరుగుతుంది. అంటే మొహమాటం, వాళ్ళు ఏమనుకుంటారో, కొంటారో కొనరో, వాళ్ళ నుండి ఒకవేళ నో అనే ఆన్సర్ వస్తే ఎట్లా, లేదా దాన్ని ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అంటారు, తిరస్కరణ భయం. దీనికి సంబంధించినటువంటి ఇది కూడా చాలా పెద్ద సబ్జెక్టు, దాన్ని కూడా ఒక సపరేట్ వీడియో చేద్దాం. కాబట్టి అడగకుండా ఏది జరగదు. ఏది కావాలన్నా మనం ఈ ప్రపంచమే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏ వ్యవహారం జరిగినా కూడా అడగడం అనేది అత్యంత ప్రాధాన్యతమైనదిగా చెప్పుకోవడం జరుగుతుంది. అడగకుండా కూడా ఏది రాదు. మనం ఉదయం లేచినప్పటి నుండి ఈవినింగ్ వరకు అనేక రకాలుగా ఏదో ఒకటి అడగడం, ఇవ్వడం, పుచ్చుకోవడం అనేది మనం చూస్తూనే ఉండడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కస్టమర్ను అడగడం అనేది అత్యంత ముఖ్యమైనదిగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఏ ఏ పద్ధతులను అవలంబించాలి, అంటే వాళ్ళని అడిగేటప్పుడు ఏ విధమైనటువంటి పద్ధతులను అవలంబించడం ద్వారా వాళ్ళ నుండి మనకు పాజిటివ్ ఆన్సర్ వస్తుంది, ఎస్ అనే ఆన్సర్ వస్తుందనే విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సహజంగా విక్రయ రంగంలోనే ఈ అమ్మకందారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరూ సహజంగా వినే పదం నో, ముందు వినేది నోనే. కాబట్టి ఆ నో అనే పదం వస్తుందనే ఒక ఆలోచన వాళ్ళలో ఉంటుంది. అలా కాదు, ఏ కస్టమర్నైనా కూడా మనం ఈ ఆస్క్ అనే దాన్ని ఒక పద్ధతి ప్రకారము, కొన్ని నిబంధనల ప్రకారము, కొన్ని నియమాలను అనుసరించి ఆ కస్టమర్స్ అడిగినట్లయితే తప్పకుండా వాళ్ళ నుండి ఎస్ అనే పదం రావడం జరుగుతుంది. ఎస్ అంటే మనం చేసినటువంటి ప్రయత్నము విజయవంతమైంది, అక్కడ డీల్ అనేది క్లోజ్ అయింది, అమ్మకం పూర్తి అయిందిగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ మూడు పద్ధతులను కనుక సక్రమంగా అమలు చేసినట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువ మొత్తంలో అమ్మకాలు చేసి అత్యధిక మొత్తం సంపాదించడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.